నేనైతే ఒకటి చెప్తాండి, ముఖ్యమంత్రి గారు మండలి ప్రకటిస్తే చిరస్థాయిగా ఎమ్మెల్యే గారి పేరు ఉంటుంది, ముఖ్యమంత్రి పేరు ఉంటుంది, ఆ విలేజెస్ పేరు ఉంటుంది. ఒకవేళ ప్రకటించని పరిస్థితులు ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనది ఏముండదు. ఎందుకంటే హామీలు ఇచ్చి ఎట్లయినా 420 హామీలు ఇచ్చినాం, నెరవేర్చలేవు. ఆఖరి ముగిలిగిద్ద మండలాన్ని కూడా మీరు మండలాన్ని ప్రకటించలేకపోతే, చించోడు మండలాన్ని ప్రకటించకపోతే మీరు షాద్నగర్కి వచ్చి వేస్ట్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయము. విలేజర్స్ కూడా ఏం కోరుకుంటారు, ఒక ముఖ్యమంత్రి రావాలనుకుంటారు, స్కూల్కు ఫండ్ ఇవ్వాలనుకుంటారు. కానీ నాకు ఇప్పటివరకు అర్థం కానిది ఏంటంటే గవర్నమెంట్ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉందా? గవర్నమెంట్ కాలేజీని కట్టనీకే ప్రైవేట్ చందాలు వసూలు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు కళ్ళతోటి చూడాలి. షాద్నగర్ కాలేజీ ఏదైతే ప్రైవేట్ ఫండ్ తోటి కడుతురో ఆ కాలేజీని గవర్నమెంట్ ఎందుకు కట్టలేకపోతుంది అంటే కట్టలేని పరిస్థితులు ఉందా? దానికి కూడా ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి. షాద్నగర్ ఎంతో దూరం ఉందండి. మీరు గవర్నమెంట్ స్కూళ్ళను, గవర్నమెంట్ కాలేజీలను, గవర్నమెంట్ హాస్టల్స్ను మీరు బాగుపరచాలనుకున్నప్పుడు మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఆ టీచర్లకు ఫెసిలిటీస్ ఏమున్నాయి, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, దానికి ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది మీరు చూడాలి. ప్రైవేట్ విద్యను ప్రోత్సహించాలనుకుంటే, గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేయాలనుకుంటే, అసలు గవర్నమెంట్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళు కడుతుంటే చాలామంది ఏమనుకుంటారు అంటే గవర్నమెంట్ అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉందా అంటే గవర్నమెంట్ కాలేజ్ కట్టలేని పరిస్థితులు ఉందా అంటారు. మళ్ళీ ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్ది ఏదైతే 150 సంవత్సరాల దాని గురించి వస్తుందో అది గవర్నమెంట్దే కదా. మీకు చేతన కాదంటే అని చెప్పండి, ప్రతిపక్షంలో నేను కూడా కట్టగలుగుతాను, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే చందాలు వసూలు చేసేదానికి పేర్లు అవసరం లేదండి. చందాలు వసూలు చేసేదానికి నాకు ఇప్పటి కూడా డౌట్ వస్తుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక గవర్నమెంట్ వర్క్ 1 లక్ష రూపాయల వర్క్ ఇచ్చిందంటే అందరికీ తెలుసు 60-65% క్లోజ్ అవుతుందంట. మళ్ళీ ఇప్పుడు కట్టే షాద్నగర్ గవర్నమెంట్ కాలేజు అంతలే ఏదైతే గవర్నమెంట్ నిబంధనలకు తగ్గట్టు, ఎందుకంటే మీరు జిఎస్టీ కట్టేది లేదు, ఏది కట్టేది లేదు, ఎవరికి పర్సంటేజ్లు ఇచ్చేది లేదు, కాంట్రాక్టర్కు కమిషన్ కూడా అంటే ఏదైతే లాభాలు ఉంటాయో అవి కూడా వదిలిపెట్టుకొని మీరు వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే షాద్నగర్ ప్రజలు కూడా గమనిస్తున్నారు. నేను కూడా హర్షాతిరేకాలు అంటే ఆ పార్టీలకు అతీతంగా నేను కూడా స్వాగతిస్తాను. ఎప్పుడు గవర్నమెంట్ కట్టలేదనే పరిస్థితి ఉంటే చెప్పండి. ఇప్పుడు నేను ఉంటా అండి, మీతోటి కాలేదంటే నేను కూడా కట్టిస్తాను. అది గొప్పతనం కాదు. మనిషి గొప్పతనం ఏంటంటే గవర్నమెంట్ నుంచి తెచ్చి నువ్వు దాంట్లో ఏం ఫెసిలిటీస్ ఇస్తావో నువ్వు ప్రైవేట్గా చేయి, గవర్నమెంట్ చేయనప్పుడు. అసలు గవర్నమెంట్ బిల్డింగే నువ్వు ఎందుకు కట్టలేకపోతున్నావు గవర్నమెంట్ నుంచి? ముఖ్యమంత్రి గారు దీనికి కూడా రేపు సమాధానం చెప్పవలసి వస్తుంది. నేనే స్టేజ్ మీద ఉంటే అడుగుతా, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన సంతోషం, కానీ తెలంగాణలో మీరు గవర్నమెంట్ కాలేజ్ బిల్డింగ్ కట్టలేకపోతురా? గవర్నమెంట్ అదే పరిస్థితుల్లో ఖచ్చితంగా అడుగుతా నేను. మీరు ఎమ్మెల్సీ కార్యక్రమం పాల్గొంటున్నారు?